మేము ఎక్కడి నుండి వచ్చారు మేడం కోటప్ప? మేము బెంగళూరు నుంచి వచ్చాం. బెంగళూరు నుండి వచ్చారు. అంత నమ్మకం ఆ దేవుడు అంటే? బాగా బాగా ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది భక్తులు చాలా దూరం నుండి వస్తున్నారు శివరాత్రి స్పెషల్ కాబట్టి, సో భక్తులకు అన్ని ఏర్పాట్లన్నీ బాగానే చేశారా ఈ ఆలయం వాళ్ళు కావచ్చు ఎవరైనా? చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అదిగా ఎప్పుడు ప్రతి తిరణాలంటే బాగా రష్ ఇరక్కపోవడం అలా ఉండేది. ఈ ఇయర్ అసలు ఏమీ లేదు, ట్రాఫిక్ బాగా చేశారు. పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏం లేదు. అంటే మెయిన్ హిందూ ధర్మం సనాతన ధర్మం కోసం కావచ్చు, హిందూ దేవాలయాల కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత గవర్నమెంట్ లో వాళ్ళు హిందూ దేవాలయాలను సరిగా పట్టించుకోలేదని చెప్పి టీటీడీస్ లడ్డు కల్తీ జరగడం కావచ్చు, ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు. సో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమో చాలా ప్రత్యేక శ్రద్ధలతో మేము నిర్వహిస్తున్నాము, ఇట్లాంటి ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నాం అని చెప్పారు. సో వాళ్ళు చెప్పినంతగా చేశారా? బాగా చేశారు, కన్ఫర్మ్ గా చేశారు. చేంజ్ అయితే ఉంది. ఎక్కడ మేడం మీరు ప్రాపర్? ఎక్కడ? ప్రాపర్ కాకాని. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోసం ఏమనుకుంటున్నారు అసలు? మీ ఊర్లో కావచ్చు, జస్ట్ కాల్స్ లో మాట్లాడుతుంటారు కదా. చాలా బాగుంది. గత గవర్నమెంట్ కోసం ఏమైనా చెప్పారా ఎలా ఉండేది ఏంటని? అంటే ఆ ప్రభుత్వం గురించి నేను చెప్పను. ఇదైతే అంటే చూస్తున్నాం కాబట్టి దానికి దీనికి డిఫరెంట్ బాగా చేస్తున్నారు. మా ఊర్లో కాకానూరులో 25 lakhs పెట్టి ఒక ఎలక్ట్రిక్ రౌండ్ కట్టారు. ఇది 13వసారి. ఈసారి అయితే ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఎక్కడా కూడా తలెత్తలేదు. అంతా ఇటు పెట్టినా కానీ 1 way తీసుకున్నారు. రావటం కానీ పోకలు కూడా 1 way ఎక్కడా కూడా మేము సాయంత్రం నిన్న ట్రాక్టర్ వేసుకొచ్చి ఊరి నుంచి ఒక 15 ట్రాక్టర్లు దాకా వచ్చినాయి మా ఊరిని కాకాని నుంచే. ఎందుకంటే మా ఊర్లో 25 lakhs పెట్టి అది ఇప్పుడు జస్ట్ మన కాలకట్టకడ పడిందంట ప్రవ అనేది. ఆడికి పోయి వస్తున్నాం ప్రవ. ఇప్పుడే ఒక 2 పొక్కలైనలను 2 క్రేన్లు తీసుకొచ్చి దాన్ని లేపడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఏర్పాట్ల గురించి ఏమనుకున్నారు మీ ఊర్లో వాళ్ళు కావచ్చు, ఈ లోకల్ వాళ్ళు? ఈ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. గతంతో పోల్చుకుంటే గతంలో రోడ్లు అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడైతే మాత్రం రోడ్లు అంతకంటే రెట్టింపు చాలా బాగున్నాయి. అట్లానే ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడటం వల్ల పొలాల్లో కూడా నీరు కూడా సకాలంలో అంతా ఉన్నాయి. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తాయి. మళ్ళీ 2వ పంట కూడా 90% వేశారు. పోయిన పంట క్రాపే కాకుండా సెకండ్ క్రాప్ కూడా 90% వేశారు. తిరణాలకు వచ్చేటప్పటికల్లా సౌకర్యాలు ఎక్కడ కూడా 100% సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ముందు ఇక్కడ బర్రీ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ అనేది. ఆ ట్రాఫిక్ మాత్రం ఎటు పెట్టినా కానీ 1 way ఇచ్చి ఇటు JNTU మీదుగా అటు మరలించారు RTC బస్సులు అయింది కూడా. ఇటు నుంచి ప్రైవేట్ వాహనాలు మొత్తం కూడా మన అదే గిరి ప్రదర్శన తిరిగి ఇక్కడ ఇటు పంపించి నర్సరావుపేట నుంచి అట్లా ట్రాఫిక్ సమస్య అనేది మాత్రం పూర్తిగా లేకుండా చేశారు. అట్లానే ఎక్కడ కూడా వాటర్ సౌకర్యం కానివ్వండి, ఈ భోజనాల సౌకర్యం కానీ ప్రవలోలు కానివ్వండి, లేకపోతే మన సత్రాల్లో కానివ్వండి, అన్ని సార్లు కూడా భోజనాల సౌకర్యం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడైతే ఫాల్ట్ అనేది మాత్రం లేదు. చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళంతా బాగానే చేశారంటారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు టీం, ఆ టీం వర్క్ అనేది 100% సక్సెస్ అయ్యారు. ఎట్లా ఉండేది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఎలా ఉండేది? అప్పుడు ఏర్పాట్లు ఎలా చేశారు? వాళ్ళ టీంలో కోఆపరేషన్ లేకపోవడం వల్లనే మెయిన్ అంతగా ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడైతే మాత్రం ప్రతిదీ కూడా ఎవ్రీవన్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అంటే గత గవర్నమెంట్ లో హిందూ దేవాలయాల పైన దాడులు జరగడం, హిందూ దేవాలయాలను సరిగా పట్టించుకోకపోవడం ఈ విధంగా జరిగేదని చెప్తున్నారు. నిజమేనా అది? కావచ్చు కూడా. అంటే మన 100% మనం చూడలేదు కాబట్టి కొన్ని హిందూ దేవాలయాల మీద రోడ్డు విస్తరణనో లేదా అట్లా అని చెప్పేసి కొన్ని పడేసాను అన్నమాట వాస్తవమే. పూర్తిగా మనం కంటితో చూడలేదు కాబట్టి ఇప్పటి వరకు అయితే బాగున్నాయి, అంతా కూడా బాగున్నాయి. క్రాప్స్ పాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారి పాలన మొదటి నుంచి కూడా బాగానే ఉంటుంది. మధ్యలో కొన్ని ఏదో ఆకర్షణ స్కీములతోటి జనాలు మళ్ళీ అరే కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. రవికుమార్. ఎక్కడి నుండి వచ్చారన్నా? నర్సరావుపేట నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారన్నా కోటప్ప పండుగకి? ఇదే మొదటిసారి? ఎవ్రీ ఇయర్ వస్తాం, మంత్లీ కూడా వస్తాం. ఎవ్రీ మంత్లీ వస్తాం. ఈ శివరాత్రికి సంబంధించి ఎవ్రీ ఇయర్ వస్తున్నారు? వస్తున్నాం అండి. ఎలా జరిగిందన్న ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి టెంపుల్ కి సంబంధించి? ఏర్పాట్లన్నీ సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అది అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు శివరాత్రికి? లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందండి టెంపుల్ అరేంజ్మెంట్స్ సంబంధించి? లాస్ట్ ఇయర్ అంటే ఫెస్టివల్కి వచ్చాము, ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ తర్వాత వచ్చాము కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది పడ్డాం కింద బస్సులు మారే దగ్గర కానీ VIP ఘాట్ల దగ్గర కానీ. ఈ సంవత్సరం అంటే నేను పండగ రోజు రాపోయినా పండగ రోజు కొంచెం తృప్తిగానే ఉంది. పేట అంటే నరసరావుపేట కాబట్టి మీకు దగ్గరే కాబట్టి
మీ పక్క ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చు నైట్ అరేంజ్మెంట్స్ ఎలా జరిగాయి ఏంటని. అంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి కదా చంద్రబాబు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ లో, సో ఎట్లా అరేంజ్మెంట్ చేశారు ఏంటని అడుగుతున్నాను. నిన్న బాగానే జరిగిందని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ మాకు పక్కన ఇళ్ళ దగ్గర కానీ షాపుల దగ్గర కానీ నిన్న అందరూ సాటిస్ఫాక్షన్ కానీ చెప్పారు. విఐపి పాసులు కానీ ఏదైనా బస్సులు మారటం కానీ అంతా బాగానే, ట్రాఫిక్ కూడా పొద్దున కూడా అంత నైట్ దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా ఉందని చెప్తున్నారు. భక్తులు సౌకర్యాలు అన్ని కల్పించారు. బాగున్నాయి అన్నారు. మీరు చెప్పండి సార్, ఎలా జరిగింది దర్శనం? దర్శనం చాలా బాగా జరిగిందండి. మీరు కూడా ఎప్పుడు వస్తుంటారా? ప్రతి ఆరుద్ర నక్షత్రానికి వచ్చి మేము ఇక్కడ అభిషేకాలు చేయిస్తాము. ఈసారి కూడా వచ్చాము, చాలా బాగా జరిగింది. అంత ముందు కన్నా కొద్దిగా ఇంకా బాగా డెవలప్ చేశారు. పోయిన ఎమ్మెల్యే గారు బాగా చేశారు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఇబ్బంది పడకుండా ఇంకా బాగానే చేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, సో ఈ హిందూ దేవాలయాల పైన కొంచెం శ్రద్ధ ఎక్కువ పెడతానని ఆయన చెప్పారు. ఎందుకంటే గతంలో సరిగా పట్టించుకోలేదు, తిరుపతి లడ్డు కావచ్చు ఈ విధంగా జరిగిందని చెప్పారు. సో ఇప్పుడైతే భక్తులకి ఏమి ఇబ్బంది లేకుండా బాగానే చేశారు అరేంజ్మెంట్. చాలా బాగా పకడ్బందీగా చాలా బాగా చేశారు. ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికి ముసలాళ్ళకి కానీ లిఫ్ట్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికి చాలా దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ చాలా బాగా తీసుకెళ్లి తెస్తున్నారు అందరినీ. మాట్లాడతారమ్మా, మీ పేరండి? రూప. ఎక్కడి నుండి వచ్చారండి? శంషాబాద్, హైదరాబాద్. హైదరాబాద్ నుండి కోటప్పకొండ వచ్చారు. అంటే ఎప్పుడు వస్తుంటారు? అంటే మొదటిసారా లేదంటే ఇంతకుముందు కూడా వచ్చింటారు? 2 years బ్యాక్ వచ్చాను. ఇదే శివరాత్రికి వచ్చారా? ఎలా జరిగింది మేడం? ఇప్పుడు ఎలా జరిగింది దర్శనం? బాగైంది దర్శనం, ఫ్రీగా ఉంది, బాగైంది, ఫెసిలిటీస్ బాగుంది. సిబ్బంది కావచ్చు వీళ్ళంతా భక్తులు కానీ సౌకర్యాలు కల్పిస్తున్నారు చేస్తున్నారా? ఎట్లా వెళ్ళాలి ఏంటంటే అవి బోట్స్ కూడా ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలి అంటే 2023లో వచ్చా అన్నారు మీరు. సో అప్పుడు ఎట్లా అనిపించింది దర్శనం చేసుకున్నారు? ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఏర్పాట్లకు సంబంధించి ఆర్గనైజేషన్ అంతా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి శివరాత్రికి సంబంధించి ఏర్పాట్లు కదా, సో బాగానే చేశారా? బాగా చేశారు, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, ఫ్రీగా దర్శనం అవుతుంది. క్రౌడ్ ఎమ్మడే ఎలా చేస్తున్నారు, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు, బాగుంది అంతా. మీరు చెప్పండి సార్, ఏమనిపించింది లాస్ట్ టైం ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? లాస్ట్ టైం ఇప్పటికి డిఫరెన్స్ అనేది అంత క్లియర్ గా ఏం లేదు కానీ బట్ ప్రశాంతంగా ఉంది. తోపులాటలు కానీ కన్ఫ్యూజన్ కానీ ఏం లేదు. ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి, అందరు కూడా బాగానే సపోర్టింగ్ చేస్తున్నారు. భారతి అండి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? కాకినాడ నుండి. నుండి వచ్చారు కదా, వచ్చినందుకు సాటిస్ఫై అయ్యారా? దేవుడి దర్శనం బాగా అయిందా? దర్శనం అయిందండి, ఖాళీగా ఉందండి, చక్కగానే. నిన్న వచ్చామండి, నిన్న రష్ గా ఉందండి. ఇప్పుడు మళ్ళీ మా బంధువులు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాం అనమాట అండి. ప్రతి ఏడాది శివరాత్రికి వస్తుంటారమ్మా? వస్తుంటామండి, చాలా బాగా జరుగుతుందండి, అన్ని కూడా బాగా జరుగుతున్నాయండి. మరి ప్రతి ఏడాది వస్తుంటా అన్నారు కదా, సో గత ఏడాది దర్శనం చేసుకున్నారు, గత ఏడాది ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపించాయి, ఇప్పుడు ఏర్పాట్లు ఎలా అనిపించాయి? ఇప్పుడు బాగున్నాయండి, ఇప్పుడే బాగున్నాయి. ఇప్పుడే బాగుండడానికి ఏమో అండి, మరి ముందు మీద ఇప్పుడు చాలా బాగుందండి, అన్ని చూసుకున్నారండి. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగుందండి. ఇప్పుడు చేశారండి, ఏ ఇబ్బందులు లేవండి. లిఫ్ట్ మీద వెళ్ళే వాళ్ళకి లిఫ్ట్ ఉందండి, మామూలుగా మెట్లు ఎక్కే వాళ్ళకి మెట్లు ఎక్కి దర్శనం ఉందండి, బాగుందండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే చేశారు. బాగా చేశారండి, ఇప్పుడు బాగుందంట, గతం మీద ఇప్పుడు బాగుందండి. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకు బాగోదండి, ఇప్పుడు బాగుంటదండి, ఇప్పుడు బాగుంటదండి. సార్ మీ పేరండి? వెంకటేశ్వర్లు. ఎక్కడి నుండి వచ్చారండి? పిడుగురాళ్ళు. ఎలా జరిగిందండి? బాగానే ఉంది, అంతకంటే ఇప్పుడు బాగా మెరుగ్గా ఉంది. అంటే గతం కంటే మెరుగ్గా ఉందంటే కూడా ఇప్పుడు బాగుంది. కారణం ఏంటి? ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే మెయింటైనింగ్ అంత ముందు కొద్దిగా సరిగ్గా చేశారు, ఇప్పుడు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలోనే నేను టీడీపీ హయాంలోనే ఇది 3వ సారి రావటం, అంతకుముందు ఒకసారి వచ్చింది, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్. సరిగా భక్తులు పట్టించుకోలేదు అస్సలు. అన్నదానం కానీ ఏదైనా కానీ నీట్ గా బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెంపుల్ సంబంధించి అన్ని బాగా జరుగుతున్నాయి, అన్ని బాగానే జరుగుతుంది, ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఎక్కువ బాగానే ఉంది. ఓకే. సునీత.
ఎక్కడి నుండి వచ్చారండి? అనంతపురం జిల్లా నుంచి. అనంతపురం నుండి వచ్చారు. చాలా దూరం నుండి వచ్చారు. ఓకే, దర్శనం అయిందా? అంత దూరం నుండి వచ్చారు కదా. అయింది. ఎలా అనిపిస్తుంది దర్శనం? బాగా ఏర్పాట్లు ఏమనిపిస్తుంది భక్తులకు సంబంధించి? బాగుంది సార్. బాగా చేశారు. ఇదే మొదటిసారి రావడమా కోటప్ప కొండకి? ఇంతకు ముందు కూడా వచ్చారు? ముందు వచ్చాం అంటే శివరాత్రి అప్పుడు కాదు, మామూలుగా విడిగా వచ్చాం. ఓకే, అప్పటికిప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా ఆలయంలో? ఏం లేదు, అక్కడ పైన మార్పు వచ్చింది దగ్గర. అంటే ఇప్పుడు శివరాత్రికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కదమ్మా. సో ఈ ఆలయం వాళ్ళు కావచ్చు, లేదంటే గవర్నమెంట్, అదే ఈ గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, బాగానే చేశారంటారు ఏర్పాటు? బాగానే చేశారు, బాగా చేశారు. సార్ మీ పేరండి? నా పేరు రమేష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఈస్ట్ గోదావరి తుని నుంచి వచ్చాము. కోటప్ప కొండకు వచ్చారు కదా, ఎలా అనిపించింది? దర్శనం ఎలా జరిగింది? ఏమనిపిస్తుంది? ఇక్కడ చాలా బాగా జరిగిందండి. చాలా బాగా తయారు చేశారు కూడా గుడిని. మేము ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాము. ఇలాగే కోరుకుంటున్నాం. ఇంత ముందు వచ్చారండి? ఇంత ముందు ఒకసారి వచ్చామండి, ఇది రెండోసారి నేను రావాలి. అంటే ఎప్పుడు వచ్చారండి? సేమ్ ఇదే శివరాత్రి నెక్స్ట్ రోజే వచ్చామండి. లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్. నా పేరు శివకుమార్ అండి. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ఎన్ఆర్ గ్రామం నుంచి వచ్చాం. మేము కోటప్ప కొండ సంబంధించి దర్శనం ఎలా జరిగింది? ఈ కోటప్ప కొండ దర్శనం ఈరోజు చాలా బాగా జరిగింది. మేము గత 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నిత్యం వస్తున్నానండి శివరాత్రికి. ప్రతి సంవత్సరం అంతకంత వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి. ఈ త్రికోటేశ్వర స్వామి ఆలయం అయితే చాలా విరాజిల్లుతుంది. ప్రతి సంవత్సరం చాలా బాగా, ఒక సంవత్సరం మించి బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏది తీసుకోలేదు, అంతా బాగున్నాయండి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. స్వామివారి దయ కూడా అందరి మీద చాలా చల్లగా చూస్తాడు స్వామి. మంచిగా ఉంటుంది స్వామి. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి ఈరోజు? ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవండి. కొంచెం ఈ గుడికి వచ్చే రోడ్లు అవి వెడల్పు చేసి, నరసరావుపేట నుంచి ఇక్కడికి వచ్చే రోడ్లు కొంచెం డబుల్ రోడ్ చేసి ఇంకా ప్రచారం కల్పించాలని కోరుకుంటున్నాను. ఏ ఇబ్బంది లేకుండా మీకు దర్శనం జరిగింది? అంతా బాగా జరిగింది. సార్ మీ పేరండి? నా పేరు చలమయ్య. ఎక్కడి నుండి వచ్చారండి? గుంటూరు అండి. గుంటూరు. ఓకే. ఓం నమ శివాయ. బాగా దర్శనం బాగా జరిగింది. స్వామివారి దర్శనం నిన్న కూడా వచ్చి దర్శనం చేసుకున్నాం. మళ్ళా స్వామి ఈ రోజు పిలిచాడు. దర్శనం బాగా జరిగింది బాబు. అంటే నిన్న తిరునాళ్ళు కావచ్చు, మధ్యాహ్నం దర్శనం చేసుకుని పోయాను. తిరునాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయండి? అంటే మీది గుంటూరే కాబట్టి రెగ్యులర్ గా వస్తుంది. మీరు 2 వీలర్స్ 4 వీలర్స్ పైకి వదిలేరు. మేము బస్కి వచ్చాం. ట్రాఫిక్ బాగా జామ్ అయింది. నిన్న ఏమి లేవు, వెహికల్స్ ఏమి లేవు, ఓన్లీ బస్సులే. గుంటూరు నుంచి నర్సాపేట వచ్చి, నర్సాపేట నుంచి గుంటూరు, నర్సాపేట నుంచి కొండ దగ్గరకు వచ్చి మళ్ళీ పక్కనే బస్సు ఎక్కాం. బాగా జరిగింది. అన్ని స్వామి దర్శనం బాగా జరిగింది. నేను భక్తులకు ఇబ్బంది లేకుండా చేసి బాగా జరిగింది. అంటే గతంలో కొంత ఇబ్బంది పడ్డారు. గతంలో ఇబ్బందులకి చెప్పేది ఉందయ్యా. అది అంటే ఏం సార్, ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు ఈ 10 years లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, సో బాగానే చేశాడా? ఆయన మామూలుగానే దైవ భక్తుడు, హిందూ భక్తుడు బాగా చేస్తాడు. అంతా అన్ని దానికి తగ్గట్టే బాగా అరేంజ్మెంట్ బాగా చేసింది. ఎమ్మెల్యే గారు బాగా సహకరించి బాగా చేశాడు. అంత అరేంజ్మెంట్ బాగా. ఎవరికి ఎలాంటి విఐపి అయినా సరే కారు అనేది లేకుండా అందరూ బస్సులు వచ్చారు. వాళ్ళకి విఐపీలు బస్సులు సపరేట్గా పెట్టారు. అందరూ బాగా సామాన్య భక్తులు కూడా నిన్న దర్శనం బాగా చేసుకున్నారు. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాల పైన కొంత దాడులు జరిగాయి. తిరుపతి లడ్డు ఇష్యూ కావచ్చు. సో ఇట్లా హిందూ దేవాలయాల పైన కొంత శ్రద్ధ వహించలేదని చెప్పారు. సో చంద్రబాబు వచ్చిన తర్వాత నేను హిందూ దేవాలయాల పైన శ్రద్ధ పెడతాను, బాగా చేస్తా అని చెప్తాను. సో అందులో భాగంగానే బాగానే చేశాడంటారా? గతం నాస్తి, ఇప్పుడు ఉండాయన బాగానే చేస్తున్నాడు. అంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటారు? ఇబ్బంది లేదు. మీరు చెప్పండి, మీకేమనిపించింది దర్శనం చేసుకుని? ఈసారి బాగా విఐపీస్కి ఇంపార్టెన్స్ తగ్గించారండి. అందువల్ల సామాన్య వాళ్ళు కొంచెము ఇబ్బందులు పడకుండా ఉన్నారు. జరిగిన మ్యాటర్ అది. గతంలో విఐపీలు తాకిడి ఎక్కువ ఉండేది. తాకిడి ఎక్కువ ఉంది. అది ఇప్పుడే కాదు, గత 30-40 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా విఐపీ తాకిడి ఎక్కువగా ఉండేది. గవర్నమెంట్తో సంబంధం లేదు. కానీ ఫస్ట్ టైం ఏంటంటే విఐపీ తాకిడిని తగ్గిస్తేనే బాగుంటుందని ఇక్కడ డిఎస్పీ గారు భావించి దాని తగ్గట్టుగా ఎస్పీ గారు, డిఎస్పీ గారు బాగా దాని మీద కంట్రోల్ చేసి విఐపీ తాకిడిని తగ్గించడం వల్ల అందరూ బాగా, అంటే గవర్నమెంట్ కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టారండి. సక్సెస్. స్వామివారి దర్శనం బాగా చాలా కృష్ణ గారు అంట, పంతులు గారు బాగా చేశాను. సార్ మీరు చెప్పండి, మీకేమో బాగా. సార్ మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది దర్శనం? అంతా బాగా జరిగింది సార్. అంతా బాగుంది చక్కగా. ఎప్పుడు వచ్చారండి మీరు? అంతకుముందు అన్నిటి బ్యాక్ వచ్చానండి. నిన్న ఇప్పటికి ఏం తేడా గమనించారు? ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. అక్కడ క్యూలైన్లు కూడా నిన్న బాగా జరిగినాయని చెప్పి మా వాళ్ళు చెప్పారు. నిన్న రాలేకపోయామండి. ఈరోజు అనుకోకుండా స్వామి దయ వల్ల మాకు
అనుకో నర్సరావుపేట రావటం వల్ల అట్లో మా మిరియాల ఏడుకొండల గారు అని అక్కినేని నాగేశ్వరరావు ప్రభ గత 48 సంవత్సరాల నుంచి అక్కినేని నాగేశ్వరరావు ప్రభ కడతాడు. ఆయన మాకు నిన్నే పిలిచారు. నిన్న ఈ ఒత్తిడిలో రాలేను సార్, ఈ రోజు వస్తా ఉన్నాను, వచ్చాము. ఈ రోజు మాకు మధ్యాహ్నం విందు భోజనం ఏర్పాటు చేశారు. మరలా ఇప్పుడు వెహికల్స్ పెట్టి మాకు స్వామివారి దర్శనం నిన్న వచ్చిపోయినా కూడా మళ్ళీ ఈ రోజు మాకు అందరికీ దర్శనం కల్పించి చాలా మహోన్నతంగా చాలా బాగా చేశారు. నేను డాక్టర్ని విశాఖపట్నంలో. నేను స్కిన్ స్పెషలిస్ట్. అయితే యాక్చువల్గా మాకు నర్సరావుపేటలో నరసింహరావు గారు, ఏడుకొండల గారి దయ వలన నేను ఏఎన్ఆర్ ఫేవరెట్. ఈరోజు మా ఏఎన్ఆర్ ఫేవరెట్ మీట్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే కోటప్పకొండకు వస్తానని ఒక పాట ఏంటి నాగేశ్వరరావుని ఇమిటేట్ చేస్తాను నేను. ఆ పాట విని నుంచి నేను ఏనాడైనా కోటప్పకొండ చూస్తాను అనుకున్నాను. నా చిరకాల వాంచేది. ఈరోజు మా ఫ్రెండ్స్తో చూడడం అనేది మా ఫ్రెండ్స్ ఇలాగ మీట్ అవ్వడం, అలాగే నేను ఈ కోటప్పకొండ చూడడం, ఐ ఫీల్ సో హ్యాపీ. ఎలా ఉందండి అట్మాస్ఫియర్ కావచ్చు, ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు? ముఖ్యంగా అరేంజ్మెంట్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే మేము మా వైపు కూడా శివ టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఇంత పెద్ద టెంపుల్ సాలూరు దగ్గర ఒకటి ఉంది. దానికి యాక్సెసిబిలిటీ తక్కువ. పారమ్మకొండ అని, దట్స్ ఆల్సో వెరీ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ టెంపుల్. బట్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ టేకెన్ సో ఫార్ స్టెప్స్ టు నౌ. ఈ గవర్నమెంట్లో డెవలప్ చేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ వాక్ ఈజీగా వెళ్ళిపోవచ్చు, కొంతవరకు ముసలి వాళ్ళు బస్సుల వరకు వెళ్ళవచ్చు. ఈ మధ్యనే 2-3 సంవత్సరాలు బట్టి దాని ఇంపార్టెన్స్ ఇలాగా. అసలు ఈ దేవాలయాలు అనేది అసలు మన తనక ప్రశాంతతకి ఇవి చిహ్నాలండి. ఏనాటి నుంచో మనుషులు ఎంతెంత కష్టాలు పడినా ఈ దేవాలయంలో ఒకసారి విజిట్ చేస్తే ఆ ప్రశాంతత, మనుషుల తలక భావన, ఇంటరాక్షన్ ఇదంతా దీనివల్ల ఏంటి మంచి జరుగుతుందని వాళ్ళ తలక నమ్మకం. ఏమి జరిగినా సరే ఆ భావన అనేది చాలా చాలా మంచిది. ఐ ఫీల్ సో హ్యాపీ. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎన్నాళ్ళు మిస్ అయ్యాను అనుకుంటున్నాను. వెరీ హ్యాపీ. ఆ విధంగా ముఖ్యంగా సార్ గత గవర్నమెంట్ లో హిందూ దేవాలయాల పైన కొంత నిర్లక్ష్యం వహించారు అప్పుడున్న గవర్నమెంట్. టీటీడీ లడ్డు కూడా కల్తీ జరిగిన అంశం మనకు తెలిసింది. సో ఈ గవర్నమెంట్ డెసిజన్స్ ఎలా ఉన్నాయి, ఎలా తీసుకుంటుంది, హిందూ దేవాలయాల పైన శ్రద్ధ వహిస్తుందా ఇట్లాంటి తిరునాళ్ళు జరిగేటప్పుడు? చెప్పలేను, కానీ బాగా ఉన్నాయి. అందరిలో పాజిటివ్ మైండ్, దేవాలయాల మీద మంచి భావన, ప్రజల్లోని ఒక పాజిటివ్ మైండ్ ఉండడం. అసలు భక్తి మార్గం అనేది ఒక చాలా శక్తి అట. ఈ భక్తే శక్తి అట. మనిషికి ఒక నమ్మకం. తను ఏ పని చేసినా భగవంతుడు ఉన్నాడా లేనిది వేరే విషయం, కానీ ఆ నమ్మకంతో చేసే పని మాత్రము సక్సెస్ అవుతారు. ఇది నా నమ్మకం. సార్ మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది? దర్శనం చేసుకున్నారు, చాలా బాగుంది, సూపర్. కడప లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. అక్కినేని ప్రభ నిన్న ఊరేగింపు చేసాం. శివరాత్రి లాస్ట్ టైం శివరాత్రి కూడా వచ్చారు. సో అప్పుడు అరేంజ్మెంట్స్ కి ఇప్పుడు అంటే సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 years లో మొదటి శివరాత్రి కాబట్టి సో ఎట్లా చేశారు? ఈ సంవత్సరం చాలా బాగుంది. రోడ్స్ కావచ్చు, ప్రభ ఊరేగింపు కూడా చాలా తొందరగా అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే మాకు 8 గంటలు అయింది. ఉదయం 7:30, 8 అయింది. ఈసారి 6-7 లోపలే వచ్చేసాం, 1 గంట బిఫోర్. అంటే వెహికల్స్ కూడా బాగా అంత వీళ్ళు వాలంటీర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేశారు. చాలా బాగా పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సిటీ. నా పేరు మల్లికార్జున అండి. మల్లికార్జునరావు ఎక్కడి నుండి వచ్చారండి? పక్కన కాకాని అండి. పక్కన ప్రతి ఏడాది శివరాత్రికి వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తుంటారు. సో ఎలా జరిగిందండి ఈ ఏడాది చూసుకుంటే? భక్తులకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, మీ దర్శనం కావచ్చు, ఇక్కడ సౌకర్యాలు కావచ్చు, ఎలా ఉన్నాయి? ముఖ్యంగా అన్ని బాగానే ఉన్నాయండి, చక్కగా ఉన్నాయండి. చక్కగా ఉన్నాయి. ఓకే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి శివరాత్రి కదా, సో ఎలా చేశారండి? బాగా చేశారు. నెంబర్ 1. అంటే ఇక్కడ గైడ్ చేయడం కావచ్చు, లిఫ్ట్ సౌకర్యం కావచ్చు, ప్రసాదం దగ్గర కావచ్చు, తోపులాట గట్రా ఇవన్నీ జరగకుండా పోలీసులు కంట్రోల్ చేస్తారు. బాగానే చేశారు, అన్ని సూపర్ గా చేశారు. నా పేరు నిహారిక. నిహారిక ఎక్కడి నుండి వచ్చాము? గుంటూరు నుండి వచ్చాము. గుంటూరు నుండి వచ్చారు కదా, సో దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. మొత్తం అలంకరణ అదంతా బాగుంది. అంటే మీరు ఫ్రీక్వెంట్ గా వస్తుంటారు కదా గుంటూరు కాబట్టి, సో లాస్ట్ ఇయర్ అరేంజ్మెంట్స్ కి, అంతకుముందు మీరు వచ్చినప్పుడు అరేంజ్మెంట్స్ కి, ఈ ఇయర్ శివరాత్రి అరేంజ్మెంట్స్ కి ఏమైనా తేడా అనిపిస్తుందా? అంటే బెటర్ గా ఉందా లేకుంటే బాగోలేదు అంటే ఏం చెప్తారు? అంటే ఇయర్ తిరునాళ్ళు అదంతా చూడలేదు, కానీ గుడిలో అంతా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మీద కూడా ఈ ఇయర్ చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ చేసేదానికంటే ఒక ఇయర్ మంచిగా అవుతా వస్తుంది. అంటే ఎవరైతే చాలా నమ్మకంతో గుడికి వస్తుంటారు కదా, భక్తులకు సంబంధించి చాలా దూరం నుండి వస్తుంటారు, శివరాత్రి అనగానే కోటప్పకొండకు వస్తుంటారు. సో వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా దర్శనం ఏర్పాట్లు కానీ అరేంజ్మెంట్స్ ముఖ్యంగా గుడిలో టెంపుల్ ఆవరణంలో కావచ్చు,
ఇంకా అవన్నీ బాగానే ఉన్నాయా? చాలా బాగున్నాయి. మనకు తెలియకపోతే ఎవరైనా గైడ్ చేయడం కావచ్చు సెక్యూరిటీ వాళ్ళు. గైడ్ చేయడానికి అదంతా కూడా బాగానే ఉంది. రూట్స్ కూడా బాగున్నాయి. రూట్స్ ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్ అంతా బాగానే ఉంది. కాకపోతే ప్రభుల వల్ల కాస్త ఉండే ట్రాఫికే కాబట్టి సో బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉన్నాయి. నా పేరు రామారావు. ఎక్కడి నుంచి వచ్చారన్న కోటప్పకొండకి? రత్తనపల్లి నుంచి. సత్యనపల్లి నుండి వచ్చారు. సో వచ్చారు కదా, ఎలా జరిగింది దర్శనం? ముఖ్యంగా చూసుకుంటే ఏమనిపిస్తుంది దర్శనం ఏర్పాట్లు? బాగా జరిగింది. బాగా జరిగింది. ఇదే మొదటిసారి అన్న రెగ్యులర్గా వస్తుంటారు మీరు ఫ్రీక్వెంట్? అంటే ప్రతి శివరాత్రికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. తిరునాళ్ళు కూడా వస్తుంటారా? వస్తూ ఉంటారు. తిరునాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఎలా జరిగింది తిరునాళ్ళకి సంబంధించి ఏమనిపించింది? బాగా జరిగింది. బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. పోలీసులు కావచ్చు వీళ్ళంతా సిబ్బంది అంతా సహకరించారా? సహకరించారు. ప్రతి విలేజ్ వాళ్ళ ప్రభను బాగా అరేంజ్ చేసి బాగానే చేసి. ఇప్పుడు గత ఏడాది వచ్చారా మీరు? ప్రతి ఇయర్ వస్తాం. మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అంటే క్రౌడ్ పెరిగింది. అరేంజ్మెంట్స్ ఏమైనా అంటే ఇంప్రూవ్మెంట్ ఉందా? ఇబ్బందులు లేకుండా బాగానే బెటర్గా అంటే మనం చూస్తాం కదా, ఈ ప్రాబ్లం ఉంది లేదంటే ఇది సార్ట్ అవుట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం కదా సార్. సో ఈ ఇయర్ వచ్చేసరికి ఏమైనా సార్ట్ అవుట్ చేసి కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ చేశారా? పరంగా అయితే పోలీసుల పరంగా బాగానే చేశారు. బాగానే చేశారు. అంతా సెక్యూరిటీగా బాగానే ఉంది. బట్ క్రౌడ్ అనేది బాగా పెరుగుతుంది కదా, మనం కొంచెం కింద ఏరియాస్ కూడా డెవలప్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రి కదా, సో బాగానే అరేంజ్మెంట్ చేశారా గవర్నమెంట్ సైడ్ నుండి? బాగానే అరేంజ్ చేశారు. 5 days 10 days ముందే వచ్చి అరేంజ్ చేశారు. పోలీసులు కానీ మామూలుగా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ బాగానే చేశారు. కింద తిన్నాళ్ళు ఎక్కడికక్కడ మెడికల్ క్రూ కానీ వీళ్ళంక సెటప్ పెట్టేశారు. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే పెట్టారు. పోలీస్ కంట్రోల్ రూమ్స్ కూడా బాగానే పెట్టారు. ఏదైనా తక్షణమే మనం ఎమ్మట్లోనే 5 minutes 10 minutesలో వాళ్ళు అక్కడ పోలీస్ కౌంటర్ కాడికి వెళ్ళేసి క్లియర్ చేసుకుంటా బాగానే చేశారు. గతంతో పోలిస్తే కంపేర్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుందా, బాగోలేదు అనిపిస్తుందా ఈ ఎయిర్పోర్ట్? పోయిన ఇయర్ కూడా వచ్చాను. బట్ ఈ ఇయర్ పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం డెవలప్ బాగానే ఉంది. బాగానే నచ్చింది నాకు. నా పేరు మధు అన్న. ఎక్కడి నుండి వచ్చారన్న? మేము తెలంగాణ నుండి వచ్చాను. ఓకే. ఎవరు చెప్పారు అసలు కోటప్పకొండకి రావాలి ఏంటి అనేది ఎట్లా తెలుసుకుంటాం? అంటే న్యూస్లో చూస్తాం కదన్నా. చూస్తుంటారు. ఎలా అయినా సరే దర్శనం చేసుకోవాలని చెప్పి స్వామివారి దర్శనం కోసం అక్కడి నుండి వచ్చా. అవునవునన్న. వచ్చినందుకు హ్యాపీ అయినా? బాగానే జరిగిందా దర్శనం? చాలా హ్యాపీగా ఉందన్న. చాలా హ్యాపీ. ఎలా ఉన్నాయి అంటున్నారు ఏర్పాట్ల గురించి ఏమైనా అనుకుంటున్నారు కదా? బాగానే చేశారన్న. బాగానే ఉంది అన్ని. అంటే ఇక్కడ ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రి ఉత్సవాలు కదా, సో బాగానే చేశారు కోటప్పకొండలో? బాగానే చేశారన్న. భక్తులకి ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు. దర్శనం కూడా ఫ్రీగానే అయింది. మీరు ఎప్పుడు వచ్చారన్న ఇక్కడికి? ఈ రోజు మేము ఈ రోజు వచ్చామన్న. అక్కడ నుండి వచ్చినందుకైతే మీకు దర్శనం బాగా జరిగింది. జరిగింది. బ్రదర్ మీ పేరు? బ్రదర్ అజయ్ కుమార్ అన్న. అజయ్ కుమార్. ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్ కోటప్పకొండకి? చిలకలూరుపేట అన్న. పేట నుండి వచ్చారు. ఎలా జరిగింది దర్శనం? దర్శనం బాగా జరిగింది అన్న. బ్రహ్మాండం జరిగింది. నైట్ కూడా వచ్చారా నిన్న? నైట్ తిరునాళ్ళకి వచ్చాను. ఈసారి తిరునాళ్ళు ఎలా జరిగాయి అసలు? బాగానే జరిగింది అన్న. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం బాగా జరిగింది అంటున్నారు కదా, సో ఏ విధంగా ఎందులో బెటర్ అనిపిస్తుంది? క్రౌడ్ కూడా కొంచెం బాగా వచ్చారు. అంతా బాగా జరిగింది. ఏర్పాట్లు కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. భక్తులకు ఇబ్బంది ఇబ్బంది పడ్డారా కొంచెం? గతంలో గతంగానే బాగుందన్న. ఓకే. ఇప్పుడు కొంచెం బెటర్. ఇప్పుడు ఇక్కడ ఆలయంలో దర్శనం కావచ్చు ఇవన్నీ బాగానే చేస్తున్నా? బాగానే చేస్తున్నా. ఆలయ సిబ్బంది సహకరిస్తున్నా? సరలేని వాళ్ళకి లిఫ్ట్ సదుపాయం కల్పిస్తా అని చెప్పి ఇచ్చారా? బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రికి ఉత్సవాలు కదా, అంటే ఈ 10 years కి, సో బాగానే అరేంజ్మెంట్ చేశారంటారా? బాగానే చేశారన్న. అన్ని బాగున్నాయి.